మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి లేదా మహాశివరాత్రి అనేది భగవాన్ శివునికి అంకితం చేయబడిన పండుగ. ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున దీన్ని జరుపుకుంటాం. ఈ రాత్రి అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించే రాత్రిగా భక్తులు భావిస్తారు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రి పొద్దున జాగారం చేసి శివుణ్ణి పూజిస్తారు. మహాశివరాత్రి వెనక ఉన్న కథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివతాండవ నృత్యం. పురాణాల ప్రకారం శివతాండవం ఈ రాత్రే జరిగింది. శివుడు సృష్టి స్థితి లయలకు సంకేతంగా నృత్యం చేశాడు. ఈ కారణంగా శివరాత్రిని శివ ఆధ్యాత్మిక తత్వాన్ని ఆరాధించే రోజుగా భక్తులు జరుపుకుంటారు. రెండవది శివపార్వతుల కళ్యాణం. మహాశివరాత్రి రోజే శివపార్వతుల వివాహ దినోత్సవంగా కూడా భక్తులు భావిస్తారు. పార్వతీదేవి ఏళ్ల తరబడి తపస్సు చేసింది. శివుడు తన భక్తికి మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ రాత్రిని శివశక్తి ఐక్యతకు సంకేతంగా జరుపుకుంటారు భక్తులు. మూడవ కథ వేటగాడు మరియు బిల్వదళాల కథ. ఒక వేటగాడు అడవిలో తప్పిపోయి రాత్రంతా ఒక బిల్వ వృక్షంపై కూర్చొని ఉండాల్సి వచ్చింది. నిద్ర రాకుండా ఉండేందుకు ఆ చెట్టు ఆకుల్ని కింద పడేస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున అయ్యేసరికి అవి కింద ఉన్న శివలింగంపై పడడం గమనించాడు. అనుకోకుండా జరిగిన ఈ భక్తికి మెచ్చిన శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ ద్వారా అనుకోకుండా అయినా భక్తి సరైన మార్గంలో చేసే ఫలితం లభిస్తుందని తెలుస్తుంది. నాలుగవది క్షీరసాగర మదనం ఆలాహల విషం. దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఆలాహలం అనే ఘోరమైన విషం వెలువడైంది. అది మొత్తం లోకాన్ని నాశనం చేయబోతుండగా శివుడు ఆ విషాన్ని సేవిస్తాడు, ప్రపంచాన్ని రక్షిస్తాడు. పార్వతీదేవి ఆ విషాన్ని శివుని గొంతులో నిలిపివేసింది. అందుకే ఆయన నీలకంఠుడుగా పిలువబడుతున్నాడు. ఒకానొక సమయంలో విష్ణు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు తగులాడుకుంటారు. ఆ సమయంలో శివుడు ఒక అగ్నిస్తంభంలాగా ఏర్పడి తన ఆది అంతాన్ని కనుక్కోమని వారిద్దరికి చెప్తాడు. అప్పుడు విష్ణువు వరాహావతారాన్ని ఎత్తుతాడు. బ్రహ్మ హంస రూపంలో పైకెగురుతాడు. వాళ్ళిద్దరూ సత్యాన్వేషణ కోసం బయలుదేరుతారు. ఎంత వెతికినా విష్ణువుకి ఆది కనపడకపోయేసరికి తన నిజాయితీగా కనపడలేదని చెప్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్తాడు, నేను చూశానని. దానికి బ్రహ్మ శాపగ్రస్తుడు అవుతాడు. విష్ణువు ఆశీర్వాదం పొందుతాడు. ఇది జరిగింది కూడా శివరాత్రి రోజే. ఇప్పుడు లోకరక్షణ కోసం చేసిన త్యాగాన్ని గౌరవిస్తూ శివరాత్రిని జరుపుకుంటాం. శివరాత్రి అసలు ఎలా జరుపుకోవాలి? ఉపవాసం. భక్తులు రోజంతా ఉపవాసం చేస్తారు. శివలింగార్చన. బిల్వపత్రాలతో పాలు నెయ్యి విభూది గంగాజలం మొదలైన ద్రవ్యాలతో అభిషేకం మరియు నైవేద్యం పెట్టాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. భజనలు అర్చనలు పూజలు చేయాలి. శివాలయ దర్శనం చేయాలి. ఇది ఫ్రెండ్స్, శివరాత్రి గురించి తెలుసుకున్నారుగా. మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.